నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. మన ఇంట్లో 5.1కి డీజే కనెక్ట్ చేస్తే ఏ విధంగా సౌండ్ వస్తుందో ఆ విధంగా ఎక్విప్మెంట్ అయితే మార్కెట్లో కొత్తగా వచ్చిందండి. అది ఇదిగోండి చూడండి, ఈ విధంగా వస్తుంది. దీనికి మనం 2 మైక్స్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు, ఆక్స్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. ఆడియో అవుట్ తీసుకెళ్ళి మనం ఆక్స్ దగ్గర ఇచ్చేసుకుంటే మన 5.1 ఆక్స్కి ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది మీరు చూడండి. చాలా చాలా క్వాలిటీగా అయితే మాత్రం వస్తుంది. మన తయారు చేసిన యాంప్లిఫైర్కి అయితే ఇదంటే కొద్దిగా లో బడ్జెట్ యాంప్లిఫైర్, కానీ ఈ లో బడ్జెట్ యాంప్లిఫైర్లోనే చాలా హెవీగా వస్తుంది. అదే మనం తయారు చేసుకున్న కొద్దిగా బడ్జెట్లో యాంప్లిఫైర్ కొద్దిగా మంచిగా తయారు చేసుకుంటే ఇంకా క్లారిటీగా వస్తుందని నాకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మైక్ ఏ విధంగా ఉంటుందో. వాయిస్ మాట్లాడతాను. హలో చెక్ 1 2 3, హలో హలో చెక్, హలో 1 2 3, హలో హలో. మీరు యూజ్ చేసుకున్న సౌండ్ విన్నప్పుడు మాత్రం హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ యూజ్ చేయండి. సౌండ్ క్లారిటీ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? హలో చెక్ 1 2 3, హలో హలో నాయుడు ఎలక్ట్రానిక్స్, హలో చెక్. అదేవిధంగా దీనికి బ్లూటూత్ కూడా ఉంది. బ్లూటూత్ ఆప్షన్తో మనం రన్ చేద్దాం. ఇప్పుడు సౌండ్ అడ్జస్ట్మెంట్ కూడా ఏ విధంగా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఇది బ్లూటూత్ ద్వారా రన్ చేస్తున్నాను. ఇది మైక్ పెడితే క్వాలిటీ ఉండదు అనేసి సౌండ్ వినేటప్పుడు ఇది క్యాచ్ చేస్తుంది, సౌండ్ని క్యాచ్ చేయదు. అందుకని మైక్ డిస్కనెక్ట్ చేసేసి మీకు వినిపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి. దీని ద్వారా బ్లూటూత్, ఇది ఆక్స్లో ఉంది, ఇది బ్లూటూత్ పెట్టాను. చూసారు కదా, చాలా ఎక్సలెంట్గా వస్తుంది సౌండ్ అయితే మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్? ఇటువంటివి కావాలంటే చెప్పండి, నేను మీకు పంపిస్తాను. ఇది ఓన్లీ 3000 రూపీస్ పడుతుంది, కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సౌండ్ ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చేలా ఉంటే లైక్, షేర్, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.